ఏమీ కూర లేదు అనుకున్నప్పుడు గబగబా చేసుకునే కూర పచ్చి పులుసు. ఆ పచ్చి పులుసుని పొయ్యి మంట వేసుకొని ఆ నిప్పలు ఒక అట్ల కాడకి పెట్టి నిప్పల మీద కాల్చి అవి పక్కన పెట్టుకొని చేసుకుంటే అది బాగుంటుంది. అప్పుడు అది పొయ్యి లేని వాళ్ళు గ్యాస్ మీద అయినా అట్ల కాడికి పెట్టుకొని ఎన్ని మన ఖర్చు అంత పెట్టుకొని కాల్చుకొని చేసుకోవచ్చు. చేసుకొని మన అవి నలిపి చేసుకొని తర్వాత కొంచెం చింతపండు నానేసుకొని ఆ తర్వాత చింతపండు ఉప్పేసి నానబెట్టేసి పులుసు తీసి పెట్టుకోవాలి. పులుసు తీసి పెట్టుకుంటే మేము చిన్నపిల్లకాయలు అప్పుడు వర్షం వస్తుంటే కూరగాయలు అవి తెచ్చుకోలేక అంగడికి పోయి అట్లా ఇది ఉంటే గబగబా ఇట్లాంటి కూరలు చేసుకొని అప్పుడు రోజుల్లో అన్నీ చేసుకునేది. తర్వాత ఇప్పుడు ఆ మిరపకాయలు నలిపేసి ఆ పులుసులో వేసి బాగా ఒక రొట్ట పిచ్చకాలన్నమాట. పిచ్చికేసి ఆ తర్వాత ఎర్రగడ్డలు తరిగి ఈ పులుసు ఇట్టు చేసిన తర్వాత వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంత ఇదిగా ఉంటుంది. దాన్ని తిరగమాతలా ఏమీ లేస్తలు. ఇట్లాగే మిరపకాయలు కాల్చి చిక్కంగా అంటే కాల్చుకొని ముద్దకవంతో చింతపండు పులుసు చిక్కంగా పోసుకొని ఎనిపేసి తర్వాత ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని తిరగమాత ఆవాలు శనగబేళ్ళు అన్నీ వేసి కరివేపాకు వేసి పెట్టుకుంటే చిక్కగా బాగుంటుంది.